చేగుంట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘర్షణ పేరుతో కాకుండా జోడించు సమీకరించు అనే గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, సమాజానికి మార్గదర్శనం చేశామని, ప్రపంచాన్ని మేల్కొల్పడమే కాకుండా ఏలుకుంటామని నినదించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారన్నారు. ప్రపంచంలో గొప్ప మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జీవితం ఆదర్శప్రాయంగా నిలబడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బీహార్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక సమరసత వేదిక చేగుంట మండల కేంద్రంలో బీహార్ అంబేద్కర్ గారికి పూలదండ కొబ్బరికాయతో శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క ఆశయాలు ఈ దేశంలో కొనసాగాలి అని అంబేద్కర్ గారు చెప్తుండేవారు. సంఘర్షణ పేరుతో కాకుండా సమీకరించు, జోడించు, వివరించు అని చెప్పినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్. రాజకీయంగా అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా తన యొక్క మేధోమదనముతో, తన యొక్క విజ్ఞానంతో, తన యొక్క పరిజ్ఞానంతో సమాజాన్ని మేలుకొల్పడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. దళితులు మా వాళ్ళే అనే భావన లేకుండా మీరు మేము అంతా కలిసి ఒకటే, తల్లి భారతి, కొలిచే దేవత తల్లి భారతి ఒకటే అని చెప్పినటువంటి వ్యక్తి. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే వేదభూమి, కర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి, తపోభూమి, వనోభూమి అని ఈ ధర్మభూమిలో పుట్టినటువంటి అందరం కూడా హిందువులం, బంధువులం, సమాజానికి మార్గదర్శనం చేశాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని తనకు ఘనంగా నివాళులర్పించుకున్నాము. అందరం కూడా తన ఆశయాలను కొనసాగిస్తున్నాము, కొనసాగించాలి కూడా. ఇలాగే అతను మనకు భారతదేశానికి, మన దేశంలో 1891లో మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 14 నాడు చిన్న గ్రామంలో, మోవే గ్రామంలో జన్మించినాడు. తను మన భారతరత్న, మన భారత రాజ్యాంగ నిర్మాత. మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయమంత్రిగా కూడా పనిచేశాడు. ఎన్నో అవార్డు పొందినాడు. ఇలా అంబేద్కర్ గారు అంటే మన దేశమే కాదు, ప్రపంచం కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఎక్కడెక్కడో తన విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు. కాబట్టి అంత మహనీయుని కన్నా మన భారతదేశం ఎప్పటికీ తన గుణపడి ఉంటుంది. మనం ఎప్పటికి కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ తనకి ఇదే మన నివాళులు. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ 130వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మన చేగుంట గ్రామంలో అంబేద్కర్ బొమ్మ దండలేసి అందరూ మన మండల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున దండలేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నారు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత. అతను సృష్టించి మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో చెప్పి ప్రతి ఒక్కరిని కుల మత భేదం లేకుండా అందరు సమానం చెప్పి తన అక్షరమే ఆయుధంగా పిలిచి ప్రతి ఒక్కరికి సమన్వయం చేసుకుంటూ ఆయన అందరినీ ఒక బాటలో నడిపించుకుంటూ ఒక సమాజ దృష్టిలో బాబాసాహెబ్ ప్రతి ఒక్కరికి ఒక నిలిచినారు. ఆయన ఆధ్వర్యంలో అందరు నడవాలని చెప్పి మరి ఇంకా ఎన్నెన్నో ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి మా యొక్క రాజ్యాంగ నిర్మాత, యుగసూర్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ది 134వ జయంతి జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాలు 18 నెలలు 11 రోజులు పట్టింది. మన ధర్మానికి మరణశాసనంగా రాసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దేశ ప్రజలు దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన రాజ్యాంగం రాశాడు. కనుకనే కులము, మతము, వర్గ, లింగ, ప్రాంతాలు, సాంస్కృతికపరమైన వైరుధ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ప్రజలను 7 శతాబ్దాల పైగా నిలబెట్టింది. ఈయన రాసిన రాజ్యాంగంతో చాలామంది తలరాతలు మారాయి. ఈయన రాసిన రాజ్యాంగంతో ఓటు హక్కు కల్పింది. ఆ ఓటు ద్వారానే మనం నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటున్నాం. గుడికి బడికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క దళితుని ఒక తాటకు తీసుకొచ్చి మల్టీ అని నీళ్ళు తాగిపించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ది. చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక దారి చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవే మా నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్. రాసి మేరా భారత్ మహాన్ అని నినదించాడు. భారత్ మహాన్ అంటే ఇది గొప్ప దేశం, ప్రపంచాలకు ఆదర్శమైన దేశం, హిందూ జగేతో విశ్వ జగేగా అని నిలబడే దేశం. హిందూ దేశం నిలబడితేనే ప్రపంచ దేశాలన్నీ నిలబడతాయి అని గొప్ప చెప్పినటువంటి వ్యక్తి, గొప్ప మేధావి బీహార్ అంబేద్కర్.
ఆయన యొక్క ఆశయాలను కూడా మనం కూడా యువకులుగా ఈ దేశానికి ఏమి ఇవ్వగలుగుతాం, ఏమిస్తే ఈ దేశం యొక్క రుణం తీర్చుకుంటాం అనే భావన నిర్మాణం చేయడం కోసం యువకులందరూ కూడా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. కేవలం పూలదండేసి నివాళులర్పించడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించి ఈ దేశానికి, ఈ ధర్మానికి, సమాజానికి, ఈ జాతికి నీతిగా, నియమంగా, తప్పకుండా వారి యొక్క ఆశయాలు కొనసాగించడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. దాని సందర్భంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సామాజిక సంస్థ పేరుతో వివిధ క్షేత్రాలందరినీ కలుపుకొని మనమంతా హిందువులం, బంధువులం, ఈ దేశానికి వారసులం కాబట్టి ప్రపంచంలో మన దేశమే గుర్తించబడుతుంది అని గుర్తు చేయడం కోసం రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే దేశం భారతదేశమే. రాబోయే రోజుల్లో ఆర్థికంగా